సిటీలో ఎన్ని టాప్ రెస్టారెంట్స్ ఉన్నా స్ట్రీట్ ఫుడ్కు ఉన్న డిమాండే వేరు. చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, ఇంకా సంపాదిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆ బిజినెస్ ప్రజెంట్ ఎలా నడుస్తుంది ఒకసారి చూద్దాం. మనం ప్రజెంట్ బంజారాహిల్స్లోని ఒక స్ట్రీట్ ఫుడ్ సెంటర్లో ఉన్నాము. ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళని బిజినెస్ ఎలా ఉంది. హాయ్. 100 ప్లేట్స్ డైలీ. హోటల్స్ రెస్టారెంట్స్ కంటే స్ట్రీట్ ఫుడ్కే బాగా డిమాండ్ ఉందంటున్నారు. ఎంతవరకు? అంటే దాని అది అన్న ఇదే అన్న ఈ స్ట్రీట్ ఫుడ్ కాబట్టి రోజు చేస్తాం, రోజు ప్రిపేర్ అవుతాం. మేము వేస్టేజ్ ఉంటే డైరెక్ట్ ఆ రోజు పడేయడం లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వడం ఉంటుంది. కానీ ఫ్రెష్ రోజు చేసుకొస్తాం. పొద్దున ఇట్లా స్టోరేజ్ పెట్టడం అట్లాంటివి ఏమి ఉండవు. రోజు నుంచి అమ్ముతున్నారు. 1 year అవుతుంది అన్న. బాగుంది అన్న. ఇంతకుముందుకు ఏం చేసేవాళ్ళు ఏమన్నా జాబ్? ఇంతకుముందు SI కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా, గ్రూప్స్ ప్రిపేర్ అయినా, కానీ ఇక లాస్ట్లో పోయింది ఎగ్జామ్. SI కానిస్టేబుల్ 2 పోయినాయి లాస్ట్లో. ఇక గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది చేసుకుంటా నైట్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాయి. ఎంత మిగులుతుంది నెలకి? ఎంత మిగులుతుంది వస్తాయన్న? అంటే ఇక వర్షం పడ్డ రోజు జర గిరాకీ లేని రోజు కొంచెం లాసే అవుతుంది. ఒక్కోసారి యావరేజ్గా 500 to 1000 దాకా మిగులుతాయి. ఏ పని చేసినా కొన్ని కష్టాలు ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి కదా. మీకు ఏంది మేజర్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే రోడ్ సైడ్ ఫుడ్ పెట్టడం వల్ల ఏమైనా తీయమని చెప్పడం అలాంటివి? అట్లాంటివి ఏం లేవన్న. ఎవరైనా వస్తే ముందే చెప్తారు. వాళ్ళతో అయితే ఇబ్బంది ఏం లేదు. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. కొంచెం కూడా ఖాళీ కనిపించట్లేదు. అవునా, ఇట్నే ఉంటుంది గిరాకీగా. నడుస్తుందమ్మా ఇప్పుడు? బాగానే నడుస్తుంది నాన్న. కొంచెం తక్కువైంది గిరాకీ. తక్కువైంది. ఇక పైన 4 పెట్టారు కదా నాన్న, వాళ్ళని దాటేసుకుంటే నా దగ్గరికి రారు. తెలిసిన వాళ్ళు అయితేనే వస్తారు మన దగ్గరికి. ఫేమస్ అంటగా మీరు? దేవుని దయ వల్ల అయితే అయినా. ఇక్కడ మీది? మేము ఇక్కడనే బంజారాహిల్స్లో ఉంటాం నాన్న. మా ఊరైతే వరంగల్. మేము వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది ఇక్కడనే. ఎన్ని సంవత్సరాల నుంచి స్ట్రీట్ ఫుడ్ పెట్టి 20 సంవత్సరాలు అవుతుంది నాన్న. 18-19 సంవత్సరాలు అవుతుంది. ఇదే ఏరియాలా? ఇక్కడనే కూర్చున్నాయి ఇక. ఇంకా గదల్లో నుండి పొద్దున్న లేస్తారు. మీరే చేస్తారా వంటలన్నీ? చేసే వాళ్ళు ఉన్నారా నాన్న? మన్మరాలు పనులు ఉన్నారు. ఇంకా 3 10 మంది 8 మందిని చేస్తాం నాన్న. ఒక్కరితోటి అవుతుంది నాన్న. భార్యాభర్తల వంటలే, పిల్లలు కొడతారు, మొగల తిడతారు, వంటలే కౌసరిగా. పని చేస్తారు మీ దగ్గర? మన్మరాలు ఉన్నది, ఇంకో మన్మడు ఉన్నాడు. 6 మంది మేమే ఉన్నాం. 6 మంది మేమే కష్టపడ్డాం. వచ్చిన వాళ్ళకి భోజనంతో పాటు మంచిగా ప్రేమగా మాట్లాడాలి కదా నాన్నగా. అమ్మా రేట్ ఎంత ఏమేమి ఉన్నాయి? నాన్ వెజ్ అయితే కొన్ని అమ్మ, నాన్ వెజ్ కొన్ని ఏమో 120 నాన్న, కొన్ని 150. మటన్ లివర్, చికెను, తలకాయ కూర, ఇవి 150. రోజు ఇవన్నీ ఉంటాయి ఐటమ్స్? ఏమేమి ఉంటాయి నాన్న? మటన్ లివర్ ఉంటుంది, చికెన్ లివర్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, బోట్ ఉంటుంది, తలకాయ కూర ఉంటుంది, పాయ ఉంటుంది, ఎగ్గు కర్రీ ఉంటుంది. ఇక వెజ్లో అయితే పప్పు, సాంబారు, వెజ్ కర్రీ ఏదన్నా ఒకటి, టమాటా చట్నీ, గోంగూర చట్నీ, ఏదో ఒకటి ఉంటుంది నాన్న. మజ్జిగ. ఏ టైం నుంచి లేట్ అయిందా? పొద్దున 11 నుంచి సాయంత్రం 6 దాకా ఉంటా. 6 గంటల దాకా వస్తూనే ఉంటుంది రైస్. అంటే మామూలుగా వేసుకొని వస్తా, ఇక సరిపోయేంత వేసుకొని వస్తా, మళ్ళీ అయిపోతా. అంటే ఇక 2 ఆటోలు నాన్న, పిల్లలు సప్లై చేస్తూనే ఉంటారు. పొద్దున్న ఎప్పుడు లేస్తారమ్మా? చాయ్ గిట్లా తాగి 5:30కు స్టార్ట్ చేస్తాము. 10:30 వరకు ఇక్కడ ఉంటా. రోజు వచ్చేటోళ్ళు వస్తారు, ఎప్పటికి వస్తారు అన్న. రాగుల చిప్పరి గాంధీ వస్తారు, బిట్టు బాబు వస్తాడు. రాగుల చిప్పరి గాంధీ 10 మందిని తీసుకొని వచ్చాడు. బిట్టు ఫ్రెండ్స్ వస్తారు. వారంలో 3 సార్లు వస్తారు వాళ్ళు. ఇంత కష్టపడుతారు, ఇంత చేస్తారు, కానీ మీకు కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. అంటే ఎలాంటి స్ట్రగుల్స్ వస్తాయి కదా? కష్టాలు వస్తాయి. ఇక మనసులో ఉన్నప్పుడు కష్టాలు రావా నాన్న? ఏముండదు నాన్న. గదైతే ఇంతవరకు ఎవరు టైట్ చేయలే. నార్మల్ ఏమన్నారు నాన్న. మంచిగానే ఉన్నది నాన్న. ఇక గవర్నమెంట్ మనం ఎందుకు అంటాం. కానీ అమ్మాయిస్తారమ్మా నెలకి మళ్ళీ అనమాట. ఏం సంపాదిస్తావు నాన్న నెలకు? అందాదా ఏం సంపాదించలేవు నాన్న. ఖర్చులన్నీ రోజు 1000 రూపాయలు మిగిలిన చాలు. అన్న ఏం పేరు? అన్న మీ పేరు? బాలరాజు. ఎట్లుంది ఫుడ్? బాగుంది. ఇంతకుముందు తిన్నారా? ఫస్ట్ టైమా? తిన్నాను, ఒక 10 సార్లు తినొచ్చు. ఇప్పుడు ఎక్కువ నేను బోటీతో తీసుకుంటాను. ఏం పేరు బ్రదర్? వినయ్. ఎట్లుంది ఫుడ్? చాలా బాగుంటుంది. ఆంటీ కూడా బాగా చూసుకుంటుంది వచ్చిన వాళ్ళను. చాలా బాగుంటుంది. ఏమి ఇష్టం ఇక్కడ బాగా? బోటీ కర్రీ బాగుంటుంది. నాన్ వెజ్ ఏదైనా బాగానే ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ మీద కొంచెం నాణ్యత ఉండదు, క్వాలిటీ ఉండదు కూడా అంటుంటారు కదా, మీకు మీ ఏమంటారు? అదేం లేదు. ఆంటీ దగ్గర చాలా బాగుంటుంది. రెగ్యులర్గా వస్తాను. ఎట్లుంది ఫుడ్? బాగుందా? ఇప్పుడైనా ఫస్ట్ టైం? ఇంత ముందు కూడా వచ్చాను. ఇప్పటికే 10-15 టైం వచ్చాను. పెద్ద రెస్టారెంట్ ఉన్నాయి కదా సిటీలో, చాలా మంచి ఫుడ్ ఉంటుంది, బిర్యానీ ఫేమస్. ఫుడ్ కంటే ఇక్కడ ఫుడ్ బెటర్ అన్న. ఎప్పుడు ఎనీ టైం ఫ్రెష్గా ఉంటుంది, ఆన్ ది స్పాట్. నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏది అన్నీ బాగుంటాయి. ఇది బాగుండదని చెప్పడం లేదు. ఏ కర్రీస్ అయినా సరే, వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ, ఇటు బోటీ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, తలకాయ కూర కానీ, ఏదైనా బాగా ఉంటుంది ఇక్కడ. నార్మల్ రేట్ ఉంటుంది. అంటే రీజనబుల్. అంటే ఒక సామాన్య నేను రాపిడే చేస్తాను. నేను నా బడ్జెట్ ప్రకారంగా ఇక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది. టైం కూడా మంచి సెట్ అవుతుంది. ఫుడ్ అంటే ఇక ఇక్కడే తింటాను. ఇక నేను ఎక్కడ తినను. ఇక ఆల్మోస్ట్ ఇక
ఇక ఒకవేళ ఈ సరౌండింగ్ లోకల్ లేకపోతే బయట ప్రిపేర్ చేస్తాను, లేదు అంటే మ్యాక్సిమం ఇక్కడే తినేస్తాను. మ్యాక్సిమం ఈ సరౌండింగ్లో సపోజ్ ఇప్పుడు మణికొండ సరౌండింగ్ అంటే ఆల్మోస్ట్ మణికొండ నుంచి వచ్చాయి ఇప్పుడు ఇక్కడికి. ఇక లంచ్ టైం అవుతుంది, మళ్ళీ అటు వెళ్తే మనం ఇంకో డ్రాప్ వేరేదికి ఇస్తా చెప్పేసి ఇటే రావాల్సి వచ్చింది. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటా, నాకు బిజినెస్ కూడా ఉంది. ఎలా ఉంది ఫుడ్ ఓకే. సిటీలో చాలా టాప్ రెస్టారెంట్స్ ఉన్నాయి, మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, స్ట్రీట్ సైడ్ ఫుడ్ మీద మీ ఒపీనియన్? స్ట్రీట్ సైడ్ ఫుడ్లో కొన్ని చోట్లలో చాలా బాగుంటుంది, కొన్ని చోట్లలో నార్మల్గా ఉంటుంది. సో క్వాలిటీ పరంగా క్వాలిటీ పరంగా కొన్ని చోట్లలో క్వాలిటీ పరంగా అందరు బాగానే పెడతారు, కానీ డిఫరెంట్ బంజారా హిల్స్లో అక్కడ గౌతమ్ అన్న బాగా చేస్తాడు, జలగం బెంగళూరు దగ్గర. కాకపోతే వీళ్ళు అంతా కాకుండా కొంచెం నార్మల్గా ఉంటుంది, వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఉంటుంది అంతే. ఓవరాల్గా మీ ఒపీనియన్ ఏంటి? అంటే రెస్టారెంట్లో ఫుడ్ బెటర్ అంటున్నారా, స్ట్రీట్ సైడ్ ఫుడ్ బెటర్ అంటారా క్వాలిటీ పరంగా? ఇప్పుడు మెస్లు అన్నీ పడిపోయినాయి దీంతో, ఈ రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ తోటి మెస్లు అన్నీ క్లోజ్. ఎందుకంటే ఇప్పుడు ఇది మెస్సులల్లో సోడాలు అవి ఇవి యాడ్ చేస్తుంటారు కాబట్టి, సో దానికి డిమాండ్ తగ్గిపోయింది. వీళ్ళ జెన్యున్ ఫుడ్ కంపేర్ టు మెస్ల కంటే వీళ్ళు బెటర్ 100%, అలా డౌట్ లేదు. సో ఇది ఓవరాల్గా మనం చూసాం కదా, అంటే బయట ఉన్న మెస్లు ఆ టాప్ రెస్టారెంట్స్తో పోల్చుకుంటే స్ట్రీట్ సైడ్ ఫుడే చాలా బెటర్ అంటున్నారు. రీజన్ ఏంటంటే మెస్లలో కావచ్చు అక్కడ కొంచెం ఫుడ్లో సోడా అలాంటివి కలుపుతున్నారు, ఇక్కడైతే ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది, ఎవ్రీడే వాళ్ళు చేసిన ఫుడ్డే అమ్ముతున్నారు కాబట్టి బాగుంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.